మా పెళ్ళైన కొత్త దేశపత్ని పనులకు ఇంట్లో అద్దుకుంటున్నాం. 1 year అవుతుంది. మా గదిలో మేము మా మంచం మీద పండుకొని నిద్రపోతూ ఉండగా ఎవరో వచ్చి నన్ను తట్టారు. తుల్లిపడి లేచాను. చూస్తే ఎవరు లేరు. నాకు చాలా కోపం వచ్చింది. ఎవడు మా ఇంట్లో చొరబడ్డాడు అంటూ ఆవేశం, ఎవరది అని అరిచాను. ఎవరు పడలేదు. ఏదో బ్రహ్మని పడుకున్నాను. మళ్ళీ కొట్టారు. ఎవరది అని సీరియస్ అయ్యాను. ఎక్కడ శబ్దం లేదు. మళ్ళీ పడుకున్నాను. ఈసారి కొడితే అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. సమయాలకు చేసినట్టు దేవుడు నన్ను దర్శిస్తున్నాడేమో. తుల్లిపడి లేచిపోయి గబగబా మంచం పక్కన మోకరించాను. ప్రభువా, నీవు కానీ ఒకవేళ ఈ పాపిని దీనుని దర్శించడానికి నా దగ్గరికి వచ్చావా? నా బ్రతుకు అంత స్థాయి లేదు, అంత ఆశ పెట్టుకోలేదు నువ్వు నా గదిలోకి వస్తావని. నీవు కానీ ఒకవేళ వచ్చావా? ఏంటిని గుర్తించలేకపోతున్నాను పాపినయ్యా అని మోకరిస్తే మీరు నమ్మండి, నా ప్రభు నా గదిలో నా ముందు నిలబడి ఉన్నాడు. ఆయన కాలు పట్టుకున్నాను. ప్రభు ఏంటయ్యా చెప్పు. చిన్న వయసులోనే సంపూర్ణ సేవకు సమర్పించుకొని అందరిని అన్నింటిని విడిచిపెట్టుకొని వచ్చాను. నన్నేం చేయమంటావు చెప్పయ్యా. పెళ్ళైన కొత్తలో మా గదిలోకి ప్రభు వచ్చాడంటే ఏ వాగ్దానం ఇస్తాడో, ఇదే ఆశీర్వాదం అని గంపెడ ఆశతో చెప్పయ్యా అని అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కుమారుడా, నీ భార్యను ఒకవేళ నేను ఇప్పుడు తీసుకుంటే ఏడ్చి కృంగిపోతావా, ఎప్పటి అట్లు సేవలో సాగిపోతావా అని అడిగాడు. ఒక్క క్షణం నాకు ఏం అర్థం కాల, షాక్ తిన్నాను. పెళ్ళైన కొత్తలో ప్రభు మా పడక గదిలోకే నడుచుకుంటూ వచ్చాడంటే ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో కుటుంబ జీవితానికి సంబంధించినవి అనుకున్నాను. ఒక క్షణం నాకు జవాబు చెప్పలేకపోయాను. ప్రభు జవాబు చెప్పు అన్నమాట. అయ్యా, ఈ అమ్మాయి వచ్చి 1 సంవత్సరం అవుతుంది నా జీవితంలోకి, కానీ గత 18 సంవత్సరాలుగా నీతో నేనున్నానయ్యా. ఒకవేళ ఈమె లేకపోయినా నేను బ్రతకగలను, కానీ నీవు లేకపోతే నాకు వేరొక దిక్కు లేదు ప్రభు. సరే, నీ ఇష్టం అయితే తీసుకో. ఈమె కోసం నిన్ను వదులుకోలేను, నీ కోసం ఏమైనా వదులుకుంటాను ప్రభు, నీ ఇష్టం అన్నాను. ప్రభు నా తల మీద చెయ్యించారు. అయిపోయింది అనుకున్నాను, కానీ ప్రభు అడుగుతున్నాను, నీ బాధ్యను లేపి ఒకవేళ నిన్ను తీసుకుంటే నేను దాని ఇక్కడ సంఘాన్ని చూసుకొని సేవలో ఉంటుందా, పుట్టింటికి వెళ్ళిపోద్దా, కడుక్కో అన్నాడు. ప్రభు నేనేమడుగుతాను ప్రభు, నీవే అడుగు ప్రభు అన్నారు. లోబడితే దీవించబడతావు అని ప్రభు గద్దించారు. నా భార్యను లేపాను. అమ్మా లే లే లే, కన్నీటితో తడిచిపోయి ఉన్నాను. అప్పటికే నన్ను చూసి తుల్లిపడి భయపడింది. ఇలా చాలాసార్లు అర్ధరాత్రులు తనను లేపడం, కన్నీరు కాస్తని చూసి ఓహో ఏదో ఫోన్ వచ్చిందేమో, ఎవరికోసం ప్రార్థన, ఏమైంది ఎవరికి ఏమైంది, ప్రార్థన చేయాలా అని లేచి అవ్వ మోకరించింది వచ్చి. తనకి ప్రభు కనపట్ల, గదిలో ఉన్నారు, చూడట్లేదు, నా వైపు చూస్తుంది. ప్రభు ఒక మాట అడుగుతున్నారు అంటే ఏంటి, క్యాషువల్గా అడుగుతుంది ఆవిడ. ఒకవేళ నన్ను ఇప్పుడు ప్రభు తీసుకుంటే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతావా ఏడ్చుకొని, లేదా ఇక్కడ ఉండి సేవ చూసుకుంటావా అని ప్రభు నిన్ను అడగమన్నారు అంటే ఒక్కసారిగా షాక్ తిన్నదాన్ని లాగా పెద్దగా ఎరవటం మొదలుపెట్టింది. నాకేం భయం వేస్తుంది. ప్రభు అక్కడ ఉన్నారు, హే అమ్మాయి జవాబు చెప్పు, ఎరవటం కాదు అని చేయి పట్టుకొని కదుపుతున్నాను. తను ఏడుస్తుంది, మాట్లాడట్లా, ఏడ్చి 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 పెద్ద స్వరముతో అర్ధరాత్రి వేళ దేవునితో మాట్లాడుతుంది. ప్రభువా, ఈ మాట నువ్వు నాకు ముందే చెప్పావు కదా, దీనికి సిద్ధపడే వచ్చాను కదా ప్రభువా, ఇంత త్వరగా దినం వస్తుంది అనుకోలేదయ్యా. సరే నీ ఇష్టం, నీకు ఇష్టమైతే నీ సేవకుని తీసుకోయ్యా, నేను పుట్టింటికి వెళ్ళను ప్రభువా, ఇక్కడే ఉంటానయ్యా, నీ ఇష్టమయ్యా అని తను ఏడుస్తూ చెబుతూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. ప్రార్థన అయిపోయాక ఈ మాట నీకు ముందే తెలుసా అని అడిగాను. వివాహానికి 6 మాసాల ముందే మద్రాసు నుంచి అన్బునకు ప్రవక్త వెతుకుతూ 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 ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఇంటికి వచ్చి, నువ్వు పలానా సేవకుని వివాహం చేసుకోవాలి, ఈ సేవలో అతను బహుశా హతసాక్షి అవ్వచ్చు, అయినా నువ్వు ఇంటికి రాకూడదు, పుట్టింటికి రాకూడదు, అక్కడే ఉండి సేవ చేయాలి, ఇది దేవుని చిత్తం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్క మాట. అది పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత జరిగింది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలు కూడా మా ఇద్దరిలో ఏ ఒక్కరూ చనిపోయినా ఆ మిగిలిన ఒక్కళ్ళం నమ్మకంగా సేవ చేయాలి అనే భయంతో బ్రతుకుతున్నాము తప్ప మరొక ప్రత్యేకమైన ఆశ కానీ, కోరిక కానీ, ఆకాంక్ష కానీ మా కుటుంబ జీవితంలో లేవని చెప్పడం అబద్ధం కాదు బిడ్డలారా. ఈ రోజున మీకు ఎందుకు చెప్తారని ఇదంతా అంటే, జెఫన్యా ప్రసంగం చేస్తున్నాడు. నా బిడ్డల్లో ఎవరు నిలబెట్టినా చెప్తారు వాక్యం మాత్రం చెప్పమంటే, మీలో అనేకులు వాడబడుతున్న కృపలో ఉన్నవారే.
టు ప్రీచ్ సంథింగ్ అనే ప్లాట్ఫామ్ ఈజ్ అ వెరీ సింపుల్ థింగ్ యు నో. ఒక వేదికనెక్కి ప్రసంగించడం చాలా చిన్న సంగతి బిడ్డలారా. కానీ ప్రతి దాన్ని చంపుకొని కాల్చుకొని వట్టి కట్టెగా బూడిదగా బ్రతకడం బలిపీఠం మీద కష్టం. చివరికి నా పిల్లల మీద అడిగిన ఒక్క నిమిషం, తీరా నేను బయలుదేరదాము అనుకుంటే బయలుదేరుతున్న క్షణం నా భార్యకు భయంకరమైన జ్వరం. దాదాపు 2 సంవత్సరాలుగా తను సిక్ అయి బెడ్ మీదే ఉంటా ఉంది. నా బిడ్డలే ఎంతో కన్నబిడ్డలాగా చూసుకుంటూ ఉంటారు. ఒక మేజర్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో తను నరకయాతన పడుతూ ఉంటుంది బెడ్ మీద. అయినా ఏమాత్రం ఓపికన్నా ఈ రాత్రి మా పిల్లలు అన్నారు, అయ్యా కుర్చీలో కూర్చోబెట్టి మోసుకొని వెళ్దాం పైకి, అమ్మ కూడా వస్తే కొంతమందికి ప్రార్థన చేస్తుంది కదయ్యా అన్నారు. సరే కొడుకా తీసుకుపోదాంరా అన్నాను. కానీ సరిగ్గా 5 గంటలకు లేచి, అమ్మ వస్తావా సిద్ధపడతావా అని చూద్దామంటే సమీపానికి వెళ్తేనే నిప్పులు కొలిమిలాగా కాలిపోతుంది మనిషి. కనీసం పలకటానికి ఓపిక రావట్లా. తనకి నేను తన దగ్గర ఉంటే మంచిది అనిపిస్తుంది. నరకయాతన పడుతున్నామని చూసి ఇంకొక సేపు తన దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరంలో 90% నేను బయటే ఉంటాను ఎప్పుడు. కనీసం ఈ 3 రోజులు సిటీలో ఉన్నాను కదా, లోకల్లో ఉన్నాను కదా, ఇంకొక అరగంట కూర్చుందామంటే నా బ్రతుకులు నాకు ఏదైనా మీటింగ్కి లేటుగా వెళ్ళడం అలవాట్లేదు. సరే అమ్మా నువ్వు కొంచెం ఓపికగా ఉంటే తీసుకెళ్దాం అనుకున్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తావులే, ఏం కాదులే అని తనకు ప్రార్థన చేసి బయలుదేరొచ్చాం. ఇవన్నీ మీకు చెప్పడానికి ఏదో సాక్ష్యం చెప్పాలని కాదు. సేవకుడు ఉద్రేకాలు, ఆనందాలు, ఆవేశాలు, కోరికలు, అది ఏది కానీ దాన్ని చంపితేనే సేవకుడు. మీరు ఇంకా నమ్ముతారో లేదో, నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు, కానీ సాక్ష్యంగా మాత్రమే మీకు చెప్తున్నాను బిడ్డలారా. నా బిడ్డలకు ప్రతిదీ తెలుసు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. నేను వెళ్ళాకైనా వాళ్ళని అడగండి, ఒకవేళ ఒక్క అబద్ధం చెబితే నేను ఇంకెప్పుడు బైబిల్ పట్టుకోవడానికి తగిన వాడిని కాదు.